హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు వచ్చేసి కచ్ వర్క్ బ్లౌజ్ డిజైన్ చూపిస్తాను. అయితే స్టిచ్చింగ్, డ్రాయింగ్ రెండు ఒకే వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. లాస్ట్ వీడియోలో డ్రాయింగ్ చేసేటప్పుడే మనకు స్టిచ్చింగ్ అర్థమైపోతుంది అని చెప్పాను కదా, అది ఎలాగో ఈ వీడియోలో చెప్తూ నేను మీకు డ్రాయింగ్ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే గ్రాఫ్ పేపర్ కానీ ఇలా రూల్ పేపర్ కానీ తీసుకోండి. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. ఇదిగోండి, ఫస్ట్ అయితే నేను చూపిస్తున్న విధంగా డ్రాయింగ్ అయితే చేసుకోండి. ఇది డ్రాయింగ్ బ్లౌజ్ డిజైన్, నేను పక్కన పిక్ యాడ్ చేస్తాను. ఇలాగా నేను ఒక 5 బాక్సెస్ అయితే కౌంట్ చేసుకుంటూ చేసుకున్నాను అనమాట. మళ్ళీ రివర్స్లో రావాలి ఇలాగా. సో మనకి స్టిచ్ చేసేటప్పుడు కూడా ఇలాగే వస్తుందన్నమాట. సో అది మీకు చెప్పడం కోసమే డ్రాయింగ్ ఇలా చేసుకోవచ్చు అని చెప్తున్నా. చూస్తున్నారు కదా, ఇలా వీ షేప్లో ఎటు చూసినా మనకి 5 బాక్సెస్ రావాలి కౌంట్కి. ఓకేనా? సో ఇక్కడికి ఈ డ్రాయింగ్ అయితే అయిపోయింది. అయితే మిడిల్లో ఒక ఫ్లవర్ డ్రా చేసుకోవాలి. మనకి ఈ కచ్ వర్క్ అనేది స్ట్రైట్గా పెడితే స్క్వేర్ షేప్లో వస్తుంది, కొంచెం క్రాస్గా పెడితే ఇలా డైమండ్ షేప్లో వస్తుంది అనమాట. బట్ మనకి ఇప్పుడు ఇలా చూస్తే క్రాస్గా ఉంది డైమండ్ షేప్లో, కానీ సేమ్ దాన్ని తీసుకుపోయి మనము ఆ వీ షేప్లో కూర్చోబెట్టాలి. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తా చూడండి. మనం డైరెక్ట్గా ఆ వీ షేప్ వచ్చేటట్లుగా రూల్ పేపర్లో అయితే డ్రా చేయలేమన్నమాట. సో ఫస్ట్ ఏం చేయాలంటే ట్రేసింగ్ పేపర్ తీసుకొని మనం ఫస్ట్ డ్రా చేసుకుంది ఇలాగా డ్రా చేసుకోవాలి ట్రేసింగ్ పేపర్ మీద. ఆ తర్వాత ఇప్పుడు ఫ్లవర్ని దాని మధ్యలో వేయాలి కదా, ఆ ఫ్లవర్ మీద ట్రేసింగ్ పేపర్ పెట్టుకొని మనకి ఎక్కడ కావాలో ఆ డిజైన్ అక్కడ కరెక్ట్గా ప్లేస్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. మనం డైరెక్ట్గా ఈ డిజైన్ని పేపర్ మీద, రూల్ పేపర్ మీద అయితే చేసుకోలేము. ఓకేనా? ఇది నేను ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చెప్పాను. ఇలాగా డ్రాయింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలాగా మీకు అర్థమైంది కదా. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే కొంచెం స్లో చేసుకొని చూడండి. వీడియో లెంత్ అవుతుందని చెప్పి నేను ఫాస్ట్లో పెట్టాను. ఇదిగోండి, ఇలాగా క్లాత్ మీద ట్రేసింగ్ చేసుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూద్దాము. ఈ డిజైన్ అయితే ఎవరైనా వేసుకోవచ్చు అండి, చాలా సింపుల్గా. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే వేసుకోవచ్చు. మనం ఫస్ట్ పెద్ద పెద్ద డిజైన్లకు వెళ్ళకుండా సింపుల్గా మనకు అందరికీ ఈజీగా ఉండే డిజైన్లతోటే నేను చూపిస్తున్నాను అనమాట. ఇలా అయితే ఎవరైనా వేసుకోవచ్చు ఇలాంటి చిన్న డిజైన్స్ అయితే. సో ఫస్ట్ అయితే నీడిల్ని ఏదైనా ఒక కార్నర్లో పైకి తీసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇందాక డ్రాయింగ్ ఎలా అయితే చేశానో సేమ్ అలాగే వేస్తున్నాను అనమాట, మీకు అర్థం కావాలనేసి. అది ఒకవేళ ఆ డ్రాయింగ్ ఎవరైనా చూడకపోతే కొంచెం వెనక్కి వెళ్ళి చూడండి. సేమ్ మనం డ్రాయింగ్ ఎలా వేసామో ఇక్కడ స్టిచ్ కూడా అలాగే వస్తుంది అనమాట. ఫస్ట్ నేను ప్రతి వీడియోలో డిజైన్ ఎలా ఉందో ఆ ప్రకారంగా కట్లు వేసుకోవాలని చెప్తూ ఉన్నాను కదా. సో అదేంటో అనేది మీకు ఈ వీడియోలో అర్థమైపోతుంది అనమాట. నీడిల్కి 4 వరుసలు దారం ఎక్కించుకున్నాను. మీరు కావాలంటే మీ స్క్వేర్ సైజుని బట్టి మీరు తీసుకోవచ్చు. ఒకవేళ 3 కానీ 4 కానీ తీసుకుంటే 3 వరుసలు కానీ 2 వరుసలు కానీ తీసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకుంది 5 mm అనమాట. 5 mm బాక్స్. మనం కార్నర్కి ఆపోజిట్గా నీడిల్ పెట్టుకోవాలన్నమాట. నీడిల్ పైనుంచి థ్రెడ్ వచ్చేటట్లు వేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, ఆ కార్నర్స్ అన్నీ కూడా ఒకే లెవెల్లో వచ్చేటట్లుగా వేసుకుంటే మనకు డిజైన్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడేమో ఈ థ్రెడ్ మనకు ఫస్ట్ ఒక థ్రెడ్ ఉంది కదండి, ఆ థ్రెడ్ కింద నుంచి తీసాను అనమాట. ఇప్పుడు మళ్ళీ దానికి ఆల్రెడీ ఆపోజిట్లో ఒకటి ఉంది కాబట్టి ఇప్పుడు ఇటు సైడ్ వేసుకుంటాం. మళ్ళీ ఇటు నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ మనం కింద నుంచి తీసినాం కదా, ఇప్పుడు పైనుంచి వేసుకోవాలి. ఓకేనా? మీకు తెలుసు కదా, ఒకటి పైనుంచి వస్తే ఒకటి కింద నుంచి వేసుకోవాలి. అదే కదా లాజిక్ కచ్ వర్క్లో. సో సేమ్ ఇలాగే ఒకటి పైనుంచి ఒకటి కింద నుంచి వేసుకుంటూ ఇటు చివరి దాకా రావాలన్నమాట. నేను ఆల్రెడీ ఇందాక వేసింది పైనుంచి వేసాను కాబట్టి ఇప్పుడు కింద నుంచి తీసాను. మళ్ళీ ఇప్పుడు ఇందాక కింద నుంచి తీసిన కదా, ఇప్పుడు తీసేది పైనుంచి తీస్తాను అనమాట. పైనుంచి వేసేస్తా. ఓకేనా? ఇదిగోండి, ఇంతకుముందు ఇటువైపు వచ్చిన లైన్స్ అన్నీ కూడా పైనుంచే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా పైనుంచే, అంటే ఒక డైరెక్షన్లో వచ్చేది పైనుంచి వస్తే ఇంకొక డైరెక్షన్లో వచ్చేది కింది నుంచి అనమాట. అంటే ఒక సైడ్ పైకి ఒక సైడ్ కిందికి. ఓకేనా?
నేను చెప్పిన దానికంటే కూడా మీరు చూస్తేనే అర్థమవుతుందండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో కచ్ వర్క్ మీద ట్యుటోరియల్ వీడియోస్, బ్లౌజ్ డిజైన్స్ చాలానే ఉన్నాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. ఇదిగోండి, ఇప్పుడు వేసింది మనం పైనుంచి వేసినాం కాబట్టి ఇప్పుడు వేయాల్సింది కింది నుంచి వేయాలి. అదే చెప్తున్నా ఇక్కడ. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, కార్నర్స్ అన్నీ ఒకే లెవెల్లో వచ్చేటట్లు వేసుకుంటే మనకి డిజైన్ కూడా నీట్గా ఉంటుంది అనమాట. అయితే మనము బాక్స్ తీసుకున్న సైజ్ కంటే ఒక 1 mm వెనక్కి నీడిల్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇదిగోండి, ఇక్కడ కూడా ఫస్ట్ మళ్ళీ పైనుంచి వేస్తున్నా. ఎందుకంటే మనకి ఒక డైరెక్షన్లో వచ్చేటి అన్నీ పైనుంచే. ఇప్పుడు వేసింది పైనుంచి వేసినాం కదా, ఇందాకున్నది కింద నుంచి ఉంది. సో ఇప్పుడు మళ్ళీ కింది నుంచి అనమాట. ఇలాగే పైన ఒకటి కింద ఒకటి. సో ఇలాగే వేసుకుంటే మనకి ఈ కట్లు అనేవి కంప్లీట్ అయిపోతాయి. మీకు అసలు నా వీడియోస్ నచ్చుతున్నాయా? అసలు ఒక్క కామెంట్ కూడా చేయట్లేదు. కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. మీకు ఎలా ఉందో, నచ్చుతున్నాయా లేదా, నేను ఇంకేమైనా మార్చుకోవాలా అన్నది నాకు చెప్తే కనుక నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు చెప్పండి, నేను క్లియర్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఆల్రెడీ పాత సబ్స్క్రైబర్స్ అయితే మొత్తం చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, ఇలా కట్లు అయితే కంప్లీట్ అయిపోయాయి కదా. ఏదైనా ఒక బాక్స్లోంచి పైకి తీయాలి. తీసిన తర్వాత ఏ కార్నర్ నుంచి అయినా తీయాలి. ఇక్కడ 3 ఉన్నాయి కదా, ఏ కార్నర్ నుంచి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక కార్నర్ నుంచి తీసి దానికి రైట్ సైడ్లో ఉన్న థ్రెడ్ కింద నుంచి తీసాను. ఇంకా అలాగే ఆ బాక్స్ వదిలిపెట్టి ఇదిగోండి, ఇప్పుడు చూపిస్తున్నానుగా, ఇటు సైడ్ కాకుండా రైట్ సైడ్కే తీసేయాలి. ఓకేనా? నేను ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే మనకి డిజైన్ ఎట్లా వస్తుంది అనేది చెప్తున్నా అనమాట. నీడిల్తో మీకు డైరెక్షన్ చెప్తున్నా. ఓకేనా? ఒక్కొక్కసారి అటు తీయబోయి ఇటు తీసేస్తారు. అట్లా తీసినప్పుడు ఏమైందంటే మనకి స్టిచ్ రాంగ్ పోతుంది అనమాట. అలాగే కట్లు మనం కరెక్ట్గా వేస్తేనే పైన ఫిల్లింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఓకేనా? మీకు తెలుసు కదా, కచ్ వర్క్ మీకు ఆల్రెడీ వచ్చే ఉంటుంది కదా. రాకపోయినా పర్వాలేదు, చూడండి, ఈ వీడియో క్లియర్గా చూడండి, బిగినర్స్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి. లాక్లోంచి తీసిన తర్వాత డైరెక్ట్గా నెక్స్ట్ బాక్స్లో ఫస్ట్ లైన్ కింద నుంచి తీస్తున్నాను అనమాట. సో ఇలాగే ఆ చివరి దాకా కూడా సేమ్ ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అక్కడ దాకా ఏం డిస్టర్బెన్స్ ఉండదు మనకి. ఓకేనా? వీడియో స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇదిగోండి, చివరికి వచ్చేసింది. అంటే మొత్తం అయిపోలేదండి, ఒక్క పార్ట్ అయిపోయింది అంతే. ఇప్పుడు మళ్ళీ ఇటు నుంచి అటు పోతే మనకి ఫిల్లింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఆ కింద డిజైన్ కంప్లీట్ అయినట్లు. ఈ డిజైన్ నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశానండి, చాలా రోజుల కింద. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నా. అంటే ఈ వీ షేప్లో ఉన్నది ఒక్కటే, కింద ఉన్న ఫ్లవర్ చాలా వీడియోస్ చేశాను కానీ కింద ఇప్పుడు వేసేది మాత్రం ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు మనకి 3 లైన్సే వచ్చినాయి. అయినా అందుకని లాక్లోంచి తీసేయాలి. ఇప్పుడు లాక్లోంచి తీసిన తర్వాత ఇటువైపు తిప్పుకున్న తర్వాత మనకి 4 లైన్స్ కనిపిస్తున్నాయి కదండి. ఫస్ట్ లైన్ ఒకటి నేను లాగి చూపిస్తున్న లైన్ సెకండ్ అనమాట. అయితే ఈ సెకండ్కి అటునుంచి వచ్చిన, అంటే ఫస్ట్ కట్లు వేసినప్పుడు వేసిన లైన్ 4th లైన్, ఆ రెండింటికి మధ్యలో ఇంకొక లైన్ ఉంటుంది. అదే మనం ఇందాక వేసిన సెకండ్ లైన్ అనమాట. సెకండ్ లైన్ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు నేను లాగి చూపించింది ఇటు నుంచి చూస్తే సెకండ్ లైన్ అవుతుంది, అటు నుంచి చూస్తే థర్డ్ లైన్ అవుతుంది. సో నేను ఇటు నుంచి నీడిల్ వెళ్తుంది కాబట్టి సెకండ్ అని చెప్తున్నా. అయితే ఫస్ట్ దాని కింద నుంచి తీయాలి, సెకండ్ లైన్ వదిలిపెట్టాలి, మళ్ళీ 4th లైన్ కింద నుంచి తీసి డైరెక్ట్గా నెక్స్ట్ బాక్స్లోకి తీసేయాలన్నమాట. ఇదిగోండి, ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి చూడండి. నేను చెప్తున్న దానికి అక్కడ చేస్తున్న దానికి ఏమన్నా సింక్ అవుతుందా కావట్లేదా అనేది మీరు చూడండి. ఇదిగోండి, ఇప్పుడు ఫస్ట్ లైన్ నీడిల్ అటు వెళ్తుంది కాబట్టి ఇటు నుంచి చూసుకుంటే నేను లాగి చూపించిన లైన్ సెకండ్ అనమాట. ఆల్రెడీ అక్కడ బాక్స్ ఉన్నది కాబట్టి అది ఫస్ట్ లైన్ కిందకి వస్తుంది. ఆ ఫస్ట్ లైన్కి సెకండ్ లైన్కి
ఆ 4th లైన్కి మధ్యలో ఇప్పుడు నేను వేస్తున్న లైన్ 3rd లైన్ ఉంటుంది. ఆ 3rd లైన్ కింద నుంచి తీయాలి. అంటే ఏంటి, ఫస్ట్ లైన్ కింద నుంచి, సెకండ్ లైన్ పైనుంచి, 3rd లైన్ కింద నుంచి, మళ్ళీ 4th లైన్ పైనుంచి. ఓకేనా? సో ఇలాగే ఇక్కడ దాకా చివరి దాకా గుట్టేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ అనమాట. ఇక్కడితో ఈ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా వీడియో ఫాస్ట్గా ఉందనుకుంటే కొంచెం స్లో చేసుకొని చూడండి. ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయిందని నేను కొంచెం ఫాస్ట్గా పెట్టాను. స్లోగా ఉందనుకుంటే కొంచెం ఫాస్ట్ చేసుకొని చూడండి. ఓకేనా? సో ఇలాగా ఈ డిజైన్ అయితే ఫస్ట్ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న ఫ్లవర్ కుడదాము. అయితే ఈ ఫ్లవర్ డిజైన్ కూడా నేను చాలా వీడియోస్లో అయితే చూపించున్నాను. అయినా సరే బిగినర్స్ కోసం నేను మళ్ళీ చూపిస్తున్నా. ఏదైనా ఒక కార్నర్ నుంచి నీడిల్ పైకి తీసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇది కూడా సేమ్ నేను ఇందాక డ్రాయింగ్ ఎలా అయితే చేశానో అలాగే వేసుకోవాలి కట్లు. మనం కట్లు ఎలా అయితే వేసామో లోపల ఫిల్లింగ్ కూడా అలాగే వేసుకోవాలి. ఇక్కడ కార్నర్కి ఆపోజిట్గా నీడిల్ పెట్టుకోవాలని చెప్తున్నాను, సైడ్కి కాదు. చాలామంది సైడ్కి పెట్టి చూపిస్తున్నారు కానీ అది అంత ఈజీగా అయితే ఏం రాదు. అది చాలా కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. సో ఇది చాలా ఈజీ మెథడ్, కార్నర్కి ఆపోజిట్గా పెట్టుకుంటే నీడిల్. ఇక్కడ నేను డిజైన్ ఎలా వస్తుందో చెప్తున్నాను అనమాట. ఇది మనకి ముగ్గు డిజైన్ ఉంటుంది కదండి, సేమ్ అలాగే అనమాట. మనకి ఆపోజిట్గా పెట్టుకోకుండా సైడ్కి పెట్టుకుంటే ఏంటంటే పైనుంచి వేస్తుంది, కింది నుంచి వేస్తుంది. అది మనకి కట్లు వేసేటప్పుడు కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతారు. సో ఆ మెథడ్ కంటే ఇది చాలా ఈజీ అన్నమాట. నేను అది తప్పనట్లేదు, కానీ దానికన్నా ఇది ఈజీ అని చెప్తున్నా. ఇంకా చూడ్డానికి కూడా ఇలాగే బాగుంటుంది. అసలు కార్నర్స్ మంచిగా షార్ప్గా ఉంటే చాలా నీట్గా అనిపిస్తుంది, నా ఒపీనియన్ అయితే. మరి మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ మీకు నచ్చినట్లు మీరు కుట్టుకోండి. నేను చెప్పేది ఈజీగా ఉండడం కోసం చెప్తున్నా. ఓకేనా? సో ఇక్కడ దాకా నేను మొత్తం పైనుంచే వేసుకుంటూ వచ్చానండి. ఇందాక వేసింది పైనుంచే వచ్చింది, ఇప్పుడు వేస్తుంది కూడా పైనుంచే వస్తుంది అన్నమాట. ఇక్కడ కూడా సేమ్ అండి, మనం డ్రాయింగ్ ఎలా అయితే వేసామో కట్లు కూడా అలాగే వేసుకోవాలి. మీకు అది చెప్పడం కోసమే ఈ వీడియోలో డ్రాయింగ్ స్టిచ్చింగ్ రెండు ఒకే వీడియోలో చూపిస్తున్నా అనమాట. ఇంకా మీకు కూడా ఈజీ కదా, పొద్దాక 2-3 వీడియోలు చూసి చేసిన దానికంటే ఒకే వీడియోలో 2 వస్తే ఇంకా మీకు కూడా కొంచెం బెటరే కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి 2 లైన్లు కనిపిస్తున్నాయి కదా. ఆల్రెడీ ఒక లైన్ పైన ఉంది కదా, అయితే ఇప్పుడు వేసే లైన్ కింద నుంచి తీస్తున్నా అనమాట. ఓకేనా? అలా తీసేసి ఇంకా డైరెక్ట్గా కార్నర్లో నీడిల్ కింద గుచ్చేసేయడం. అంటే ఒక్కొక్కసారి కిందికి డైరెక్ట్గా కుచ్చేసేది ఉంటుంది, లేకపోతే కిందికి తీసి కుచ్చేసేది ఉంటుంది అనమాట. మనం ఇందాక ఫస్ట్ కుట్టినప్పుడు కింద నుంచి తీసుకుట్టినాం అనమాట. సో మనం పక్కన లైన్ ఎట్లుందో చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక బాక్స్లోంచి పైకి తీసుకొని కార్నర్లోంచి తీసిన తర్వాత దానికి రైట్ సైడ్లో ఉన్న ఫస్ట్ లైన్ కింద నుంచి తీయాలండి. ఆ తర్వాత మళ్ళీ దాని పక్కన ఇంకొకటి ఉంది కదా లాకు, అందులోంచి తీయాలి. డైరెక్ట్గా తీసేయాలి. తీసిన తర్వాత మళ్ళీ దాని ఫస్ట్ లైన్ కింద నుంచి, అంటే దాని పక్కన ఉన్న లైన్ కింద నుంచే మీరు, నేను చెప్పిన దానికంటే మీరు చూస్తే అర్థమవుతుందండి ఈ ఖర్చు వరకు. ఇంకా కట్లు వేయడం కూడా చాలా కేర్ఫుల్గా వేసుకోవాలి. ప్రతి వీడియోలో నేను చెప్తానే ఉంటాను, కట్లు కేర్ఫుల్గా వేసుకోవాలని. ఎందుకంటే ఆ కట్లు వేయడం తప్పు పోయిందంటే మనకు పైన డిజైన్ మళ్ళీ కరెక్ట్గా రాదనమాట. అందుకని కట్లు కేర్ఫుల్గా చూసుకోండి. ఆ తర్వాత ఫిల్లింగ్ వేసుకోవాలన్నమాట. అప్పుడే నీట్గా ఉంటుంది చూడ్డానికైనా, మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఒకవేళ ఏం కాదులే అని కుట్టినా కూడా అది తప్పు అయిందని చెప్పేసి అర్థమైతేనే ఉంటుంది. కాకపోతే ఎవరు అంత పట్టి చూస్తారులే అని అనుకుంటే నేనేం చేయలేను. నేర్చుకోవాలనుకునే వాళ్ళకి చెప్తున్నా కరెక్ట్గా వేసుకోవాలనేసి. ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఈ బాక్స్లో 4 లైన్లు వచ్చినాయి కదండి. ఫస్ట్ లైన్ కింద నుంచి తీస్తే సెకండ్ లైన్ వదిలేసేయాలి. ఆ తర్వాత ఇప్పుడు 3rd లైన్ ఉంది కదండి, అటు నుంచి కరువు తిరుగుతూ వచ్చిన లైన్ 3rd లైన్ అనమాట. మనకు నీడిల్కి ఎదురుగా ఉన్నది ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ కిందకి వస్తుంది అనమాట. అంటే నీడిల్ వెళ్ళే డైరెక్షన్ని బట్టి
అది ఫస్ట్ లైనా సెకండ్ లైనా లేకపోతే ఫోర్త్ లైనా థర్డ్ లైనా అన్నది అర్థమవుతుంది మనకి. ఓకేనా, ఇదిగోండి ఇప్పటిదాకా చేసినట్లుగానే నేను ఇంకొక బాక్స్ ఉంది కదండి, ఇప్పుడు మనకి కార్నర్లో ఉన్న ఈ బాక్స్లన్నీ నింపేస్తుంటే ఆటోమేటిక్గా లోపల ఉన్న బాక్స్ కూడా ఫిల్ అయిపోతుంది. అది కూడా సేమ్ అలాగే వేసుకోవాలి. కాకపోతే కార్నర్కు ఉన్న వాటికి లాక్స్ ఉంటాయి, మిడిల్లో ఉన్నదానికి ఈ బాక్సులు ఉంటాయి, అంతే తేడా. సో నేను ఇలాగే అది కూడా కుట్టేస్తాను, చూస్తూనే ఉండండి. ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది. ఈ లాస్ట్ బాక్స్ సేమ్ ఇది కూడా అంతే. మనకి ఇక్కడ ఇంకా ఒకటే లైన్ ఉంది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా కార్నర్లోంచి తీస్తున్నాను. మనకి ఎటువైపు నుంచి తీయాలి, ఒకవైపు తీయబోయి ఇంకొక వైపు తీసినా కూడా మనకు తప్పుపోతుందండి. అందుకనే నేను డిజైన్ ఎట్లయితే వేసినామో స్టిచ్చింగ్ కూడా అట్లనే వేసుకోవాలని నేను మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఇన్ని వీడియోలు చేసి ఇంత చూసినా కూడా మనం నీడిల్ అటు పెట్టాలా ఇటు పెట్టాలా అని కూడా ఇంకా చాలా డౌట్స్ వస్తున్నాయి అనమాట. అందుకే నేను ఈ వీడియోలో మీ డౌట్ క్లియర్ చేసినానే అనుకుంటున్నా. ఒకవేళ ఇంకా డౌట్ క్లియర్ కాకపోతే నాకు కామెంట్ చేయండి, పాత వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి. మరి ఇదేనండి ఈరోజు వీడియో. ఈ పక్కన కూడా సేమ్ అలాగే కుట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.